ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. చాలా మంది జీవితాల్లో అవమానాలు, నిందలు అన్నపానములుగా ఉంటాయి. ఇంకవరకు అవి అలవాటైపోతూ ఉంటాయి. వారి జీవితం అంతా ఎంతో నిరాశతో, నిస్పృహతో కొనసాగుతూ ఉంటాయి. మరి కొన్నిసార్లు తప్పులు చేసి, అపరాధాలు చేసి అలా అవమానాలు, నిందలు పడడం ఒక ఎత్తు అయితే, నిష్కారణంగా, నిర్హేతుకంగా అవమానాలు, నిందలు అనుభవించటం బాధే కదా. ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, నీ అవమానమునకు రెట్టింపు ఘనతను ఆయన నీకు ఇస్తున్నాడంట. ఆయన మహిమ కొరకు నువ్వు జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఆయన కొరకు సమస్తాన్ని సహించడానికి నువ్వు సిద్ధపడినప్పుడు, దేవుడు నీ జీవితంలో చేయబోయే అద్భుతం ఏంటంటే, నీ అవమానమునకు రెట్టింపు ఘనతను దేవుడు నీకు ఇస్తాడు. మనందరికీ తెలుసు, యోసేపు జీవితంలో అన్ని అవమానాలే. ఇంట్లో అవమానము, బయటకు వస్తే బయట అవమానము, ప్రతి చోట అవమానాలు, నిందలు ఎదుర్కొన్నాడు. నిజంగా ఎంత ఘనతనిచ్చాడో మనందరికీ తెలుసు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు కూడా అవమానాన్ని ఎదుర్కొంటున్నావా? ఎంత మంచిగా బ్రతుకుతున్నా, ఎంత తగ్గించుకొని బ్రతుకుతున్నా, ఎంత ఓర్చుకుంటున్నా, నా మీద ఇంకా దాడి చేస్తూనే ఉన్నారమ్మా, నన్ను నిందిస్తూనే ఉన్నారమ్మా. వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, నువ్వు పని చేసే స్థలాల్లో కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, వారెవరైనా కావచ్చు. నువ్వు నిందలు అనుభవిస్తున్నావేమో, అవమానాలు అనుభవిస్తున్నావేమో, ఏం భయపడకు. ఈ వాగ్దానం నీ కోసమే దేవుడిస్తున్నాడు. దేవుడు నీ నిందను, దేవుని అవమానాన్ని తొలగిస్తాడు. దేవునికి ఎంత శక్తి ఉందంటే ఆ అవమానమును రెట్టింపు ఘనతగా కూడా దేవుడు మార్చగలడు. ఒక్క రాత్రిలో పరిస్థితులు మార్చిన దేవుడు నీ జీవితంలో మార్చలేడా? ఖచ్చితంగా మారుస్తాడు. నీ విశ్వాసం ఆయన మీద పెట్టుకో. ఇదే నిరీక్షణ కలిగి జీవించు, ఇదే నమ్మకత్వంతో సాగిపో. నిరీక్షణను ఎక్కడ కూడా విడిచిపెట్టద్దు, నమ్మకత్వాన్ని విడిచిపెట్టద్దు, యథార్థతను వదిలిపెట్టద్దు. యోబులాగా యథార్థతను చేపట్టి జీవించు, పరిశుద్ధతను కలిగి జీవించు, ఓర్పు కలిగి జీవించు, సహించుకో, భరించుకో, ప్రేమించడం నేర్చుకో, దేవుని మనస్సును కలిగి ఉండడం నేర్చుకో. నీకు రావాల్సిన భాగమును దేవుడు నీకు ఇస్తాడు. నిన్ను ఆయన సంతోషింపచేస్తాడు, నిన్ను ఆనందింపచేస్తాడు. ఖచ్చితంగా నువ్వు ఒకరోజు ఈ సమస్య నుంచి, ఈ పరిస్థితి నుంచి, ఈ అవమానం నుంచి, ఈ నింద నుంచి విడుదల పొంది ఆయన నా జీవితంలో కార్యం చేశాడని ఖచ్చితంగా నువ్వు సాక్ష్యం చెప్తావు. అట్టి ధన్యత దేవుడు నీకు ఇస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డలు ఉన్నటువంటి దేవా, హృదయ విదారక పరిస్థితుల నుంచి, నిందల నుంచి, అవమానాల నుంచి, సమస్యల నుంచి విడుదల చేసి గొప్ప ఆదరణ ఇచ్చి వారికి సంతోషాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.